చూస్తున్నాం ఈరోజు మరోసారి ఏసీబీ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విచారణకి హాజరు కాబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే ఫార్ములా ఈ రేస్ లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈరోజు గతంలో కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తాం, బిగ్ బాంబ్ పేలుస్తామని అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పలువురు మంత్రులందరూ చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే మరోసారి విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఒక ఉత్కంఠ అయితే రేపుతోంది. ఏం జరుగుతుందోనన్న ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన ఆసక్తి పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కేటీఆర్ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం 10 గంటలకి బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరవుతారు. అయితే విచారణ నేపథ్యంలో ఎక్స్లో కేటీఆర్ ఒక హాట్ కామెంట్ చేశారు. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఆయన. ఆ తర్వాత 6 గ్యారెంటీల మోసాన్ని ఎండబెడుతూనే ఉంటామంటున్నారు కేటీఆర్. ఎన్ని కుట్రలు చేసినా 420 హామీలను డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఐ విల్ నెవర్ deterred by your inquiries, commissions and political vendetta. We, BRS party, will continue to expose the hollowness of 420 promises, deceptive declarations and never be trusted 6 guarantees. Bring it on Revanth Reddy అంటూ ఆయన ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు. సో దీంట్లో ఏమన్నారు ఆయన అంటే, ఎప్పుడు కూడా నేను ఈ ఎంక్వైరీలకి కమిషన్లకి నీ రాజకీయ కుట్రలకు కుయుక్తులకు వెనక్కి తగ్గను. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలం. మేము ఎప్పుడైనా కూడా మీ 420 ఫేక్ ప్రామిస్లని, మీరు డిక్లరేషన్లుగా చెప్పినటువంటి ఆ తప్పుడు డిక్లరేషన్లని, ఆ తర్వాత 420 ఫేక్ ప్రామిసెస్ని, మీ యొక్క తప్పుడు డిక్లరేషన్లని, మీ 6 గ్యారెంటీల యొక్క అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. ఎప్పటికప్పుడు మేము వాటి గురించి ప్రశ్నిస్తూనే ఉంటాం. బ్రింగ్ ఇట్ ఆన్ రేవంత్ అంటూ ఆయన ఎక్స్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. సో ప్రస్తుతానికి 10 గంటల సమయానికంటే మరికొన్ని గంటల్లోనే ఆయన అటు ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఫార్ములా ఈ రేస్ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 11, 2023 రోజున ఈ కార్యక్రమం మొదటిసారిగా జరిగింది. ఇక్కడ సీజన్ 9 జరిగింది. అయితే సీజన్ 10కి గాను ఇక్కడ జరగాల్సి ఉండగా దానికోసం కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ అయితే ప్రభుత్వం కోల్పోతున్నటువంటి చివరి నిమిషాల్లో వారంతా కూడా 55 కోట్ల రూపాయలని ఎఫ్ఈఓ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థకి కట్టబెట్టడం జరిగింది. దీని వెనుక చాలా భారీ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఒకసారి మళ్ళీ మనం రివైవ్ చేద్దాం. అసలు ఏం జరిగింది ఫార్ములా ఈ రేస్లో అంటే కనుక, సీజన్ 9కి గాను ఫార్ములా ఈ రేస్ అంటే ఎలక్ట్రానిక్ కార్స్తో రేసెస్ నిర్వహించడం కోసం హైదరాబాద్ని వేదికగా ఎంచుకున్నారు. ఇక్కడికి వచ్చి ఆ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థ ఇక్కడ రేస్ నిర్వహిస్తోంది. ట్యాంక్ బండ్ వేదిక పైన ఈ రేస్ నిర్వహణ జరగబోతోంది. అయితే ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ సంబంధించి ఎఫ్ఈఓ, ఆ తర్వాత గ్రీన్కో, ఏస్నెక్జన్ కంపెనీ, ఆ తర్వాత హెచ్ఎండిఏ, సో ఈ 3 కలగలిపి నిధులు సమకూర్చుకుని ఈ రేస్ నిర్వహించాలి. సో మొదటిసారి పూర్తిగా అడ్వర్టైజింగ్ బాధ్యతల్ని, స్పాన్సర్షిప్ బాధ్యతల్ని ఏస్నెక్జన్ అనేటువంటి ఒక కంపెనీ తీసుకుంటే, ఆ తర్వాత హెచ్ఎండిఏ యొక్క బాధ్యతలు కేవలం అక్కడ ఏర్పాట్లు చేయడం వరకు మాత్రమే, ప్రభుత్వ సహకారం అందించడం, ఏర్పాట్లు చేయడం వరకు మాత్రమే హెచ్ఎండిఏ సంస్థ యొక్క అధికారం ఉంది. ఆ తర్వాత ఎఫ్ఈఓ అనేది అక్కడ కార్లు తీసుకొచ్చి కార్ల నిర్వహణ జరిపి అక్కడ రేస్ నిర్వహించాలి. సుమారుగా మొదటిసారి అటు ఇటుగా ఒక 300 కోట్ల వరకు ఖర్చు అయింది అనేది ఒక అంచనాగా ఉంది, ఆరోపణగా కూడా వినిపిస్తోంది. సో మరి ఎంత ఖర్చు అయింది, దాని ద్వారా ఎంత పెట్టుబడులు వచ్చాయని ఇంకెవరికి పక్కాగా తెలీదు. కొన్ని ఊహాగణాలు, కొన్ని వార్తా కథనాలు తప్ప ఎక్కడ కూడా దీనికి పక్కాగా ఇంత మేరకి మేము రాబట్టగలిగాం, ఎన్ని కోట్లు వెచ్చించామనేది ఎక్కడ కూడా గత ప్రభుత్వం చెప్పిన దాఖలాలు లేవు. ఇక ఆ తర్వాత డిసెంబర్ 2023తో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముగిసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. సో అప్పుడు ఏం జరిగింది? మార్చ్ కల్లానే తదుపరి నెక్స్ట్ ఇయర్లో జరగాల్సినటువంటి 2024 ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్, ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఆ ఆపరేషన్స్కి గాను సెప్టెంబర్ కల్లా పూర్తి నిధులు అటు కేటాయించాల్సి ఉండేది. ఆగస్టు 30 కల్లా పూర్తిగా కేటాయించాల్సి ఉండేది. కానీ ఏస్నెక్స్ నుంచి ఎటువంటి కేటాయింపులు జరగలేదు, ఆర్థిక లావాదేవీలు జరగలేదు. దీంతో ఎట్లాగైనా రేస్ నిర్వహించాలి. మొదటి రేస్ నిర్వహించాం, మరొక 3 రేసులు ఇక్కడ జరుగుతాయని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. మరి ఏస్నెక్స్ అనే కంపెనీ వెనక్కి వెళ్ళిపోవడంతో, తమకు లాస్ వచ్చిందని చెప్పడంతో ఏం చేయాలో తోచక ఆ సమయంలో తామే అన్నయ్య ఉంటామని చెప్పి బాధ్యతలు తీసుకొని ఏకంగా 55 కోట్ల రూపాయలని ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ కంపెనీకి హెచ్ఎండిఏ ద్వారా అప్పటి ఎంఐయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ బదలాయించారు.
సో దీనికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయా అంటే ఏ అనుమతి లేదు, కేబినెట్ అనుమతి లేదని తెలుస్తోంది. మరోవైపుగా అటువైపు నుంచి ఆర్థిక అనుమతి లేదని తెలుస్తూ ఆర్థిక శాఖ అనుమతి లేదని తెలుస్తోంది. ఆ తర్వాత ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పాటించలేదు అన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ అనుమానాలుగా ఉన్నాయి. ప్రస్తుతానికి కేటీఆర్ ఆదేశాల మేరకే మేము బదలాయించామనేది అరవింద్ కుమార్, ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా అటు ఏసీబీ ఎదుట ఈడీ అధికారుల ఎదుట హాజరై వారు సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇప్పుడు కేటీఆర్ రెండవసారి విచారణకు హాజరు కాబోతున్నారు. 55 కోట్ల రూపాయలని అనధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా దారి మళ్లించడమే ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు విచారణకు హాజరైనటువంటి అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఇటు కేటీఆర్ను కూడా విచారించారు. ఈరోజు తాజాగా మరోసారి ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ సంబంధించిన 55 కోట్ల దారి మళ్లింపు విషయంలో మరోసారి విచారిస్తున్నారు. దీని విషయంలోనే రాజకీయ కుట్రలు కుయుక్తులు ఎన్ని పనినా కూడా నన్ను ఎవరేం చేయలేరన్నటువంటి ఒక భావనలో కేటీఆర్ను అదే రకంగా ట్వీట్ చేశారు. మీ 420 ఫేక్ ప్రామిసెస్ పైన, డిసెప్టివ్ డిక్లరేషన్స్ పైన, అంటే మీరు బీసీ డిక్లరేషన్ అని, నిరుద్యోగ డిక్లరేషన్ అని, రాజకీయ డిక్లరేషన్ రకరకాలుగా ఆ డిక్లరేషన్లు కూడా పెట్టారు. ఆ డిక్లరేషన్లు కూడా బట్టబయలు చేస్తామంటున్నారు ఆయన. ఇక 6 గ్యారంటీస్ సంబంధించిన అంశాలని కూడా మేము బట్టబయలు చేస్తాం. మీరు ఎవరేం చేసుకున్నా ఏం చేసినా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం ఎప్పుడు వెనక్కి తగ్గం, ఏం చేసుకుంటారో చేసుకున్నట్టుగా ఆయన ట్వీట్ కనబడుతోంది. ఈరోజు రెండో రోజు బహుశా అంటే ఏసీబీ విచారణకి ఈరోజు బహుశా రెండోసారి హాజరు కావడం. సో ఈ రెండోసారి హాజరైనటువంటి పరిణామాల్లో ఏం జరుగుతుందో కాస్త ఆసక్తి రేపుతోంది. సో గతంలో బిగ్ బాంబ్ పేలుస్తానని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఏం జరుగుతుందని మీ పైన ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆసక్తి మీ దగ్గర. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఎందుకంటే రెండోసారి విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో కాస్త ఆసక్తి ఎత్తుతోంది. మొదటిసారి విచారణ హాజరైన తర్వాత ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అంతా పకడ్బందీగా సమాచారం తీసుకున్నారు. మళ్ళీ విచారణకు పిలుస్తున్నారంటే ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి చర్చకు దారితీస్తోంది. కొంతమంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేటీఆర్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక అనుమానం, ఒక సందేహం మీ దగ్గర ఉందా? సో ప్రస్తుతానికి 55 కోట్ల రూపాయల దారి మళ్లింపు విషయంలో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఇప్పటితో ఆగే పరిస్థితి. కేటీఆర్ తర్వాత మరోసారి ఏస్ నెక్స్ట్ అనేటువంటి ఆ కంపెనీ కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. విచారణకి ఆయన కూడా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఎందుకు వెనక్కిపోవాల్సి వచ్చింది? 4 సీజన్ల గానిక నిర్వహిస్తామని చెప్పినటువంటి ఆ సదరు కంపెనీ మొదటిసారి స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకొని 200 కోట్ల రూపాయల నుంచి సుమారుగా ఖర్చు పెట్టామని చెప్తున్నటువంటి ఆ మాట నుంచి ఎందుకు వెనక్కిపోవాల్సి వచ్చింది? మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో కొన్ని ఈఏ విచారణకు హాజరైన నేపథ్యంలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ఏమనింది? పెద్ద ఎత్తున వారంతా కూడా ఒక సంచలన విషయం చెప్పుకొచ్చారు. 700 కోట్ల రూపాయలని సుమారుగా మేము సమకూర్చుకోగలిగాం అని చెప్పారు. కొన్ని ఎలక్ట్రిక్ కార్ కంపెనీల తయారీ కేంద్రం ఇక్కడ స్టార్ట్ కాబడింది, ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడం జరిగిందని చెప్పుకొచ్చారు. మరి నిజంగా అంత పెట్టుబడులే అంత లాభమే జరిగితే ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీకి ఎందుకు నష్టం వాటిల్లింది? ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీకి ఎందుకు నష్టం వచ్చింది? కారణం ఏంటి? సో ఈ రకంగా అనేక అనుమానాలు ఉన్నాయి. సో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ కూడా త్వరలో విచారణ పిలిచే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున గ్రీన్ కో సిస్టర్ కంపెనీ అయినటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ కూడా ఇక్కడ విచారణకు హాజరైపోయి ఆ విచారణలో పాల్గొనే అవకాశం కనబడుతుంది తదుపరి. సో ప్రస్తుతానికైతే కేటీఆర్ రోజు విచారణకు హాజరవుతున్నారు. సో గతంలో కేసీఆర్ అటు కాళేశ్వరం కమిషన్కి, తర్వాత హరీష్ రావు కాళేశ్వరం కమిషన్కి విచారణ హాజరైన నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకొని ఒక తమ నాయకుడికి మద్దతుగా నిలబడే ప్రయత్నం చేశారు. బహుశా ఈరోజు కూడా ఒక భారీ ర్యాలీతో అక్కడికి చేరుకునే అవకాశం కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. కేటీఆర్ని నిజంగానే ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రస్తుతానికి చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతోంది, ఆందోళన వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, సో ఈరోజు ఏం జరగబోతోంది? అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 700 కోట్ల రూపాయల లాభం జరిగింది. దీనివల్ల సుమారుగా కంపెనీలు వచ్చా, ఎలక్ట్రానిక్ వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాం, ఎలక్ట్రానిక్ కార్స్ని ఎంకరేజ్ చేశామంటున్నారు. కానీ నిజానికి అవన్నీ ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించబడలేదు. ఏసీబీ కూడా వాటిని ధృవీకరించడం లేదు. ఈరోజు మరోసారి కేటీఆర్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి ఆసక్తి వ్యక్తమవుతోంది, ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఏం చెప్పుకుంటున్నారు? మనోజ్, హరీష్, కేటీఆర్ కు సంబంధించినటువంటి ఏసీబీ కేసులో ఈరోజు రెండవసారి కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. గతంలో
జనవరి నెలలో కూడా మొదటిసారి విచారణ జరిగింది ఈ కేసుకు సంబంధించి. అక్రమంగా ఎట్లాంటి కేబినెట్ ఆమోదం లేకుండా మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను ఒక నోటి మాటగా చెప్తూ విదేశీ సంస్థకు 45 కోట్ల రూపాయల నిధులను బదలాయించినట్టుగా కేటీఆర్ పైన ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్మును అక్రమ మార్గంలో తనకు సంబంధించినటువంటి విదేశీ సంస్థకు మళ్లించినట్టుగా అధికార కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ A1 గా ఈ కేసు నమోదైంది. A2గా ఉన్నటువంటి అరవింద్ రావును, A3గా ఉన్నటువంటి BLN రెడ్డిని గతంలో విచారణ చేశారు. అయితే గత నెలలో కేటీఆర్ కు సంబంధించినటువంటి అమెరికా టూర్ కు ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి. కానీ తాను అమెరికా పర్యటనలో వెళ్తున్నందున నేను ఈ విచారణకు హాజరు కాలేనంటూ క్రాంతి మీరు ఒకసారి హోల్డ్ గెట్ బ్యాక్ చేయగానే ప్రస్తుతం మనతో పాటుగా మధు అందుబాటులోకి వచ్చారు, ప్రతినిధి మధు. సో ఈ రోజు కేటీఆర్ హాజరు పైన ఎటువంటి ఆసక్తి రేస్తుంది? గతంలో కూడా 2-3 నెలల క్రితం ఆయన హాజరయ్యారు. ఆయనటువంటి హాజరు నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ చేరుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు, తమ నాయకులు మద్దతుగా నిలబడ్డారు. అయితే ఆ విచారణలు ఏం చేయలేవనేటువంటి విధంగా ఆ విచారణ ముగిసిన తర్వాత విజయోత్సవాలు జరుపుకుంటూ వారంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఈ కేసు మమ్మల్ని ఏం చేయలేవనేటువంటి ఒక ధీమాతో వారంతా ఉన్నారు. ఈ రోజు మరోసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతోంది? ఈ రోజు విచారణ తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతోంది? ఫార్ములా ఈ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, RBI అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా అనేటువంటి ప్రధాన అభియోగం ఉంది. ఇప్పటికే కేసుకు సంబంధించినటువంటిది ఆల్రెడీ విచారణ పూర్తయింది. వారితో వారు అడిగినటువంటి క్వశ్చన్ కి సహకరించాను అనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. మళ్ళీ నోటీసులు రావడం, మొన్న అమెరికా వెళ్తున్న సందర్భంలోనే నోటీసులు వచ్చాయి హాజరు కావాలని. సో అవి ముందుగా షెడ్యూల్ ఫిక్స్ అయ్యిందో తర్వాత వస్తాను అంటూ చెప్పారు. మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇచ్చడంతో ఈ రోజు ఉదయం 10 గంటలకు హాజరవుతున్నారు ఏసీబీ ఆఫీస్ కి ఆయన. అయితే ఆ హాజరుకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఆయన చేసినటువంటి దీని వల్ల అక్రమంగా ప్రభుత్వానికి నష్టం జరిగింది, అవినీతి జరిగింది 20 కోట్ల మేర అనేటువంటిది చెప్తా ఉన్నారు. అంటే 44 కోట్లు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేసిన దీంట్లో 20 కోట్ల అవినీతి ఉంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు ఏంటి అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఆల్రెడీ దీని మీద పనిచేస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలను ప్రభుత్వ పరంగా అప్పుడు తీసుకున్నాము నిర్ణయము, ఫార్ములా ఈ రేస్ కి సంబంధించినటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో కేటీఆర్ 9 గంటలకు భవన్ కు వస్తా ఉన్నారు పార్టీ ఆఫీస్ కి. అక్కడి నుంచి నేరుగా పక్కనే ఉన్నటువంటి ఏసీబీ ఆఫీస్ కి 10 గంటలకు హాజరవుతారు. హాజరై వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్, విచారణ సందర్భంగా ఏ అంశాలను ఏసీబీ విచారణ చేయనుంది అనేటువంటిది క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2 పార్టీల మధ్య కాస్త ఈ అంశాలు, ఒకవైపు కాళేశ్వరము, విద్యుత్తు, తర్వాత ఫార్ములా ఈ రేస్ కి సంబంధించినటువంటి అంశం పైన చర్చ కొనసాగుతుంది. కాబట్టి రీసెంట్ గా కేసీఆర్ వచ్చిపోయారు, ఇప్పుడు కేటీఆర్ హాజరవుతా ఉన్నారు. కాస్త పార్టీ వర్గాల్లో కాస్త ఆందోళన ఉంది. అంటే కక్షపూరితంగా కేటీఆర్ ని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి అనేటువంటి త్వరలోనే నోటిఫికేషన్ రానుందని చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే కేటీఆర్ కి ఏసీబీ నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పడం అనేటువంటి దాని వెనకాల కారణం ఏంటి అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కొద్దిసేపట్లో ఆయన హాజరైతే కారున్నారు ఏసీబీ విచారణ ముందు. వారు అడిగేటువంటి క్వశ్చన్ కి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు లీగల్ టీంతో కలిసి. రైట్ మధు, ఇక్కడ గతంలో తమని ఏ కేసులు ఏం చేయలేవు, మేమంతా కూడా చాలా నిజాయితీగా పనిచేశాము, కేటీఆర్ ఆల్రెడీ విచారణకు హాజరైనా కూడా ఏం చేయలేకపోయారు, ఇదేనా బాంబు అనేది, బాంబుల మంత్రి ఏం మాట్లాడాడు అంటే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన విదేశీ పర్యటన ఉండడంలో భాగంగా త్వరలో బాంబు పేలుతుందనే మాట మాట్లాడుకొచ్చారు. సో ఆ బాంబులు పేలింది లేదు, ఏం జరిగింది లేదు, మేమంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, ధీమాతో ఉన్నాం, విజయోత్సవ సంబరాలు జరుపుకుంది బీఆర్ఎస్ పార్టీ విచారణ తర్వాత. సో ఈ రోజు అదే ఉండబోతోందా, లేదంటే నిజంగానే బాంబులు పేలుతాయా, ఎలా ఉండబోతోంది, అరెస్ట్ వరకు వెళ్తుంది అనుకోవాలా, ఎటువంటి చర్చ జరుగుతోంది? చర్చ ఉంది. వాస్తవానికి విచారణ దశలో ఉంది కేసు. ఫార్ములా ఈకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ సమయంలో కేవలం నోటి మాట ద్వారా, ఎక్కడ డాక్యుమెంట్ రూపంలో కాకుండా కేవలం ఫోన్ కాల్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరిగిపోయాయి. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక ధీమాతో ఫార్ములా ఈ రేసు వెళ్ళిపోకుండా ఉండడానికి దాన్ని నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కానీ కేబినెట్ అనుమతి లేకుండా, RBI అనుమతి లేకుండా అన్ని కోట్లను థర్డ్ పార్టీ అయినటువంటి వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రజా దుర్వినియోగం కింద, ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసిన కిందకి వస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ చెప్తా ఉంది.
ఈ కేసులో కనుక విచారణ ఇంకా మరింత ముందుకు వెళ్తే కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కేటీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు, నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నా, అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసురుతా ఉన్నారు. అరెస్ట్ చేస్తే నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడున్న సినారియాలో వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల ముందు కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. ఈ రోజు ఒకవైపు కేటీఆర్ కు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంటే అది ఇదే సమయంలో ఆల్రెడీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతా ఉన్నారు. ముఖ్య సంబంధించినటువంటి అందరితో కూడా ఇంటిగ్రేటెడ్ సెంటర్ లో 10 మంది కీలకమైనటువంటి అధికారులతో అక్కడే ఏసీబీ ఆఫీస్ కి చాలా దగ్గరలో ఉన్నటువంటి కమాండ్ సెంటర్ లో భేటీ అవుతా ఉన్నారు. కాస్త సస్పెన్స్ ఉంది, ఏం జరగనుంది, ముఖ్యమంత్రి ఏ నిర్ణయాలు తీసుకుని ఉన్నారు అనేటువంటి. ముఖ్యమంత్రి కూడా ఈ రోజు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించి. కాబట్టి కాస్త చర్చ ఉంది ఈ కేసులో ఏం జరగనుంది అనేటువంటి. రైట్ మధు. సో ప్రెసెంట్ ఈ రోజు కేటీఆర్ మరోసారి రెండోసారి ఏసీబీ విచారణకి హాజరు కాబోతున్న నేపథ్యంలో కాస్త ఆసక్తి రేపుతోంది. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ కి అటు ఆర్థిక అనుమతులు లేకుండా, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, కేబినెట్ ఆమోద ముద్ర వేయకుండా ఒక 10 కోట్ల రూపాయలు మించి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా హెచ్ఎండిఏలో తప్పనిసరిగా అటు కేబినెట్ ఆమోద ముద్ర కావాలి, ముఖ్యమంత్రి సంతకాలు కావాలనేది చాలా మ్యాండేట్గా ఇండైరెక్ట్ అందులో డిక్లేర్డ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి ట్రాన్సాక్షన్స్కి కానీ అనుమతులు లేవు. ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలు. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అయితే 7.5 కాలం పాటుగా ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయింది అధికార కాంగ్రెస్ పార్టీ అనేది చాలా బలంగా ప్రజలు నమ్ముతున్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తోంది. కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అవినీతిని నిరూపించలేకపోతూ అచేతనలో ఉందా, కనీసం ఆ నిరూపణ జరగలేకపోతుందా, నిజంగా ఎటువంటి అవినీతి జరగలేదా, లేదా నిజంగానే జరిగినప్పటికీ ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ కేసీఆర్ని, కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి భయపడుతోందా, రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు అరెస్ట్ చేయడానికి? అసలు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. Telugu News ki fastest app. Ippudu totally new avatarlo. Just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app, voice search option tho. Ippude download cheyandi leda update ayipodi. App link description lo undi.